కోరిక మీరు బాగా చదువుకోవాలి, రాబోయే తరం బాగుండాలి. ముందులాగా పాపం స్కూళ్ళకు కానీ అట్లా పోయి ఉండొద్దు, మంచి చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మీ రాబోయే తరాలు కూడా బాగుండాలి. ఇది ఈ రోజే వచ్చే రిజల్ట్ కాదు, ఇది ఇప్పటి నుండి మనం ప్రయత్నిస్తే మీరు బాగా చదువుకొని ప్రతి బ్యాచ్ ఎవ్రీ ఇయర్ మంచి మార్క్స్తో మీరు మంచి రిజల్ట్స్ వస్తే, మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తే ఖచ్చితంగా 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా జడ్చర్ల నియోజకవర్గంలో పేదరికం అనేది ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇంతకుముందు 3 టీచర్లు రిటైర్డ్ అవుతుందంటే నేను వాళ్ళ కళలు చూసినప్పుడు అసలు కంగ్రాచులేషన్స్ చెప్పాలా టీచర్స్కి లేకుంటే ఏంటి, ఎందుకంటే ఇన్నేళ్ళు వాళ్ళు టీచింగ్ చెప్పి ప్రతి క్లాస్కి పోయినప్పుడు దాదాపు 30-40 మంది పిల్లలకి ఒక్కొక్క క్లాస్ పాఠాలు చెప్తుంటే రోజు అలవాటైన వాళ్ళు ఒక్కటేసారి రిటైర్మెంట్ అయితే నిజంగా నాకు తెలియదు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందేమో, కానీ ఇంట్లో మాత్రం వాళ్ళు ఉండలేరు. ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తుంటారు, పిల్లలకి పాఠాలు చెప్పాలని. ఒక డాక్టరు టీచర్స్కి వీళ్ళకి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు, అడ్వకేట్స్కి కూడా. ఇంజనీర్స్ కంటే 60 years అనే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారు, కానీ టీచర్స్కి కానీ నా దృష్టి టీచర్స్కి కానీ అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎప్పుడు బతుకున్నంత వరకు టీచర్స్ వారు పాఠాలు చెప్పొచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి పాఠాలు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇచ్చినామంటే ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఉన్నది, ఈ 10 ఏళ్లలో మన పిల్లలు బాగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారని చెప్పి కూడా నాకు ఆ నమ్మకంతో పనిచేస్తున్నాను. కాబట్టి 28వ తారీఖు నాడు నా దగ్గర డేటా ఉన్నది. అన్ని స్కూల్స్ టీచర్స్తో కానీ హెడ్ మాస్టర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ కూడా ఈ 2 రోజులు మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలంటే మాకు క్యాంప్ ఆఫీస్కి డేటా పంపించండి. ఖచ్చితంగా 28వ తారీఖు నాడు ప్రతి స్కూల్ నుంచి వాళ్ళతో డిస్కస్ చేసి ఎస్సీసీ ప్లాన్ ఖచ్చితంగా ఆ నిధులు తీసుకోవాలి.